గాయ్స్, మార్నింగ్ రొటీన్ నేను చూసేద్దామా. ఈరోజు మా అబ్బాయి స్కూల్ స్కిప్ కొట్టాడు కాబట్టి మా మార్నింగ్ అనేది కొంచెం లేట్గానే స్టార్ట్ అయిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఉగ్గాని చేయాలనుకున్నాము. ఇది ఆంధ్ర సైడ్ అండ్ కర్ణాటక సైడ్ కూడా బాగానే తింటారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు మా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. బొరుగుల్ని ఇలా వాటర్లో వేసి కొద్దిసేపు నానిన తర్వాత ఇలా పిండి అలా బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కలపడానికి పొడి చేసుకుందాం. పప్పులు, ఎండుమిర్చి అండ్ సాల్ట్ వేసి ఆ పొడిని మేమైతే ముందుగానే పొడి కలిపేసి ఫ్రై చేస్తాము. కొన్ని సైడ్స్ వచ్చేసి పప్పుల పొడి సపరేట్గా పెడతారు. అండ్ పచ్చిమిర్చి, అల్లం కూడా మిక్సీలో వేసుకుంటాము. దీనివల్ల టేస్ట్ అనేది ఈవెన్గా ఉంటుందండి. కారం, బోరుగులు క్వాంటిటీ తగ్గట్టు ఆనియన్ అండ్ టమాటో కట్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఎర్రగడ్డ. ఇందులో శనగలు బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆనియన్స్ ఎక్కువ వేగనివ్వకూడదు, కొంచెం కచ్చపచ్చగా తినడానికి బాగుంటుంది. అండ్ పసుపు అండ్ ఫాలోడ్ బై టమాటో అన్నీ వేసుకొని అలా కలిపిన తర్వాత బొరుగులు వేసేసి కొత్తిమీర వేసేసి కలిపారంటే వేడి వేడి బొరుగులు రెడీ. అండ్ నేను ఈరోజు అయితే నా డ్రింక్ ఓన్లీ లెమన్ వాటర్తో ఫినిష్ చేశాను. ఎందుకంటే 2 డేస్కి ఒకసారి ఒక్కొక్క డ్రింక్ ఫాలో అవుతాను. హాట్ వాటర్, లెమన్ విత్ హనీ, దాంతో నేను నా మార్నింగ్ డ్రింక్ అయితే ఫినిష్ చేసేసాను. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గానినే తిన్నాను. బికాస్ లైట్ ఫుడ్ ఇన్ మై టమీ. అండ్ ఆఫ్టర్నూన్కి అయితే చపాతీ, వెజ్ కడాయి, పప్పు అండ్ కర్డ్, వీటితో నా లంచ్ అయితే ఫినిష్ చేశాను. ఈరోజు సలాడ్ అండ్ ఫ్రై ఏం లేదు కాబట్టి చపాతీ 2 పెట్టుకున్నాను. అండ్ జాయిల్కస్లో 50% మేకింగ్ మీద ఆఫర్ ఉందని చెప్తే ఏదైనా గోల్డ్ కమ్మలు పర్చేస్ చేద్దామని వెళ్ళామండి. మా పాపకి బ్యాంగిల్స్ కూడా చూసాము, చిన్న బుజ్జి బ్యాంగిల్స్. కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్పారు. యాక్చువల్లీ దాని వర్త్ వచ్చేసి 700 ఉంటే 1800 ఉందండి. 1800 వేశారండి. మేకింగే 1000 రూపీస్ అయింది. అందుకని కమ్మలు మాత్రం కొనేసి వచ్చేసామండి. ఆ తర్వాత మా ఇంట్లో చూసారా, థర్మాకోల్ ఉంటే ఆడుకుంటాము అని అడిగారు. ఏమో చేస్తారనుకున్నా. ఇలా ఇంటి ముందరే మొత్తం థర్మాకోల్స్ని ఇలా పిప్పి చేసి అలా బాగా ఆడుకునేసారు. మా పాప చాలా బాగా ఆడుకుంది. కాకపోతే దాన్ని మాకు పని అయిందండి. లాస్ట్కి దాన్ని తొయ్యలేక అది తోసినా కూడా గాలికి ఎగురుతుంటే ఇలా మా రోజంతా గడిచి. బాయ్ ఫ్రెండ్స్.